ల్యాబ్లో వజ్రాలు తయారవుతాయని విషయం మనకు తెలుసు, కాని ఇప్పుడు బంగారం కూడా ల్యాబ్లో తయారవుతుందా? ల్యాబ్ గోల్డ్ అనే కొత్త ట్రెండ్ ఆభరణాల మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. అసలిది నిజమైన బంగారమేనా, లేక కేవలం మార్కెటింగ్ స్టంటా? ముందుగా బేసిక్ నుంచి మొదలుపెడదాం. బంగారం అనేది రసాయనిక మూలకం. దాని సింబల్ ఏయు, లాటిన్ పదం ఆరం నుంచి, అణుసంఖ్య 79. ఇది ప్రకృతిలో సహజసిద్ధంగా ఏర్పడుతుంది. సాంప్రదాయంగా బంగారాన్ని గనుల నుంచి తవ్వితీస్తారు. ఈ ప్రక్రియలో భూమిని విపరీతంగా తవ్వాలి. సైనైడ్, పాదరసం వంటి రసాయనాలు ఉపయోగిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికల ప్రకారం చిన్న పరిమాణం బంగారం తీయడానిక్కూడా భారీ భూభాగం తవ్వకం అవసరమవుతుంది. ఇది పర్యావరణానికి గణనీయమైన నష్టం కలిగిస్తుంది. చలంజారి ల్యాబ్ గోల్డ్ అంటే ఏమిటి? ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటే ప్రయోగశాలలో నియంత్రిత పరిస్థితుల్లో తయారుచేసిన బంగారం. ఇది బంగారు పూత కాదు, నకిలీ కాదు. రసాయనికంగా, భౌతికంగా ఇది 100% స్వచ్ఛమైన బంగారమే. 24 క్యారెట్ల బంగారమంటే దాని స్వచ్ఛత 99.9% లేదా అంతకంటే ఎక్కువ. ఇది ఎలా తయారవుతుంది? ఇక్కడ 2 ప్రధాన విధానాలు ఉన్నాయి. 1. అణుస్థాయి సాంకేతికత, న్యూక్లియర్ ట్రాన్స్మిటేషన్ కాన్సెప్ట్. సిద్ధాంతంగా ఇతర లోహాల అణువులను మార్చి బంగారంగా చేయవచ్చు. కానీ ఇది అత్యంత ఖరీదైన ప్రక్రియ. ప్రయోగాత్మకంగా మాత్రమే సాధ్యమైంది, వాణిజ్యపరంగా ఇంకా ప్రాక్టికల్ కాదు. 2. రీసైకిల్ మరియు రిఫైన్ టెక్నాలజీ. పాత బంగారాన్ని సేకరించి అధునాతన శుద్ధి ప్రక్రియలతో 99.99 స్వచ్ఛతకు తీసుకెళ్తారు. ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్, హై టెంపరేచర్ మెల్టింగ్ వంటి విధానాలు ఉపయోగిస్తారు. కొన్ని స్టార్టప్స్, టెక్ కంపెనీలు ఈ రంగంలో ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పర్యావరణ ప్రయోజనాలు. సాంప్రదాయిక మైనింగ్ వల్ల కార్బన్ ఉద్గారాలు, నీటి కాలుష్యం, అడవుల నష్టం జరుగుతుంది. ల్యాబ్ గోల్డ్ తయారీలో తక్కువ నీరు, తక్కువ భూభాగ వినియోగం, ప్రమాదకర రసాయనాల అవసరం తగ్గింపు. అందుకే ఇది సస్టైనబుల్ జ్యువెలరీ ట్రెండ్లో భాగమవుతోంది. ధర మరియు విలువ. చాలామంది అనుకుంటారు ల్యాబ్ గోల్డ్ అంటే చౌకగా ఉంటుందని. కానీ ప్రస్తుతం హైటెక్ టెక్నాలజీ ఖర్చు కారణంగా దీని ధర మైనింగ్ గోల్డ్తో దాదాపు సమానం. బంగారం విలువను నిర్ణయించేది పిన్న, స్వచ్ఛత, ప్యూరిటీ, 24K, 22K, బరువు, గ్రాములు, అంతర్జాతీయ మార్కెట్ రేట్, LBMA బెంచ్మార్క్. ల్యాబ్ గోల్డ్ కూడా ఇదే ప్రమాణాల ప్రకారం విలువ పొందుతుంది. ఇండియాయి భావోద్వేగం. మన దేశంలో బంగారం కేవలం లోహం కాదు, అది సాంప్రదాయం, పెళ్ళిళ్ళు, పండుగలు, కుటుంబ ఆస్తి. అందుకే సహజసిద్ధంగా తవ్విన బంగారానికి ఉన్న సెంటిమెంట్ను ల్యాబ్ గోల్డ్ గెలుచుకోవడం పెద్ద సవాలు. భవిష్యత్తు ఎలా ఉంటుంది? ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ లాగా ల్యాబ్ గోల్డ్ కూడా క్రమంగా మార్కెట్లో స్థానం సంపాదించవచ్చు. పూర్తిగా మైనింగ్ గోల్డ్ను భర్తీ చెయ్యకపోయినా పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చు. ఫ్యాషన్ ప్లస్ బాధ్యతాయుత వినియోగం = భవిష్యత్తు ట్రెండ్. ల్యాబ్ గోల్డ్ ఇది కేవలం ఒక టెక్నాలజీ కాదు, సాంప్రదాయం మరియు ఆధునికత మధ్య కొత్త సంభాషణ. మీ అభిప్రాయమేమిటి? మీరు ల్యాబ్ గోల్డ్ కొనాలనుకుంటారా, లేక సహజసిద్ధ బంగారానికి ప్రాధాన్యత ఇస్తారా? ఇంకా ఇలాంటి ట్రెండింగ్ విషయాలపై విశ్లేషణ కోసం మా పాడ్కాస్ట్ను ఫాలో అవ్వండి.